మహాఘట్టానికి సమయం ఆసన్నమైంది. పుష్యమాస అమావాస్య కావడంతో రేపు రాత్రి నిర్వహించే మహాపూజతో జాతర ప్రారంభం కానుంది. ఆదిశేషుని అభిషేకించడానికి పాదయాత్రగా వెళ్లి పవిత్ర గోదావరి జలాలను సేకరించి తీసుకొచ్చిన మేస్రం వంశస్థులు 3 రోజుల క్రితం కేస్లాపూర్ ఆలయ ప్రాంగణంలోని 100 ఏళ్ల నాటి మర్రి చెట్టు వద్దకు చేరుకున్నారు. పొరుగు రాష్ట్రాలకు చెందిన మేస్రం వంశస్థులు సైతం మర్రి చెట్టు వద్దకు చేరుకుని బస చేస్తున్నారు. నాగోబా జాతరలో మహాక్రతువు నిర్వహించే ముందు 4 రోజుల పాటు మేస్రం వంశస్థులు మర్రి చెట్ల క్రింద బస చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ 4 రోజుల్లో కేస్లాపూర్ నాగోబాకు సంబంధించిన ఇతిహాస గాథను మేస్రం పెద్దలు వివరించడం, మరణించిన మేస్రం వంశస్థులకు తూమ్ అనే సాంప్రదాయ కార్యక్రమంతో కర్మకాండలు నిర్వహిస్తారు మేస్రం వంశస్థులు. ఇక కేస్లాపూర్ జాతరలో ఆది నుండి జాతర ముగిసే వరకు మేస్రం వంశస్థులు నిర్వహించే ప్రతి ఘట్టంలో తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలు, సాంప్రదాయ పద్ధతుల గురించి మరిన్ని వివరాలు కేస్లాపూర్ నాగోబా జాతర నుండి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కేస్లాపూర్ నాగోబాను అభిషేకించడానికి పవిత్ర గోదావరి జలం కోసం బయలుదేరిన మేస్రం వంశస్థులు గోదావరి జలాలను సేకరించి తిరిగి కేస్లాపూర్ నాగోబా ఆలయం వద్ద మర్రి చెట్ల వద్ద అయితే చేరుకున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మనం మర్రి చెట్ల వద్ద ఇక్కడ మేస్రం వంశానికి సంబంధించిన దాదాపు 2500 మంది మేస్రం వంశస్థులు ఇక్కడ 4 రోజుల పాటు బస చేయనున్నారు. మొత్తంగా మన తెలంగాణ రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో చెందిన మేస్రం వంశస్థులు మొత్తం 2500 మంది ఇక్కడ ఆయా ప్రాంతాల నుంచి ఎడ్ల బండలో ఇక్కడైతే చేరుకున్నారు. ఇక్కడ చేరుకొని 4 రోజుల పాటు ఇక్కడ బస చేయనున్నారు. ఈ 4 రోజుల పాటు బస ఇక్కడ చేసిన తర్వాత పుష్య మాసానికి సంబంధించిన అమావాస్య నాడు అర్ధరాత్రి పూజల సంబంధించి ఆలయానికి చేరుకోనున్నారు. అక్కడ ఆలయంలో మేస్రం వంశీయులు అయితే పాల్గొన్నారు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఈ మేస్రం వంశస్థులు పాదయాత్రను పూర్తి చేసిన తర్వాత ఇక్కడ మర్రి చెట్ల వద్దకు చేరుకోవడం ఏదైతే ఉంటుందో ఇది కొంచెం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే 100 ఏళ్ల నాటి ఇక్కడ కేస్లాపూర్ ఆలయం వద్ద 100 ఏళ్ల నాటి మర్రి చెట్లు ఇక్కడ ఉన్నాయి. అంటే వీళ్లకు మేస్రం వంశస్థులు అయితే బస చేస్తారు. ఇక్కడ 4 రోజుల పాటు బస చేసిన తర్వాత నాగదేవతకు సంబంధించి నాగోబాకు పూజలు నిర్వహించడానికి మనం చూసుకోవచ్చు. విజువల్స్ లో ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఈ బుట్టలు ఏవైతే ఉంటాయో పూజ సామాగ్రి అయితే పూర్తిగా ఉంటుంది. నాగోబా దేవతకు ఆరాధించడానికి అవసరమైన ఈ బుట్టలు ప్రత్యేక పూజ సామాగ్రిని కలిగి ఉంటాయి. ఈ పూజ సామాగ్రికి సైతం ప్రతిరోజు ఇక్కడ దీపారాధనతో పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. ఈ కేస్లాపూర్ మహాజాతరకు సంబంధించి మేస్రం వంశస్థులు ఏదైతే తమ పూర్వీకుల నుండి వస్తున్న ఆచార వ్యవహారాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఇక్కడ కొనసాగించడం అనేది ప్రత్యేకంగా చూడవచ్చు. ఇక్కడ మర్రి చెట్ల వద్ద ఇక్కడ బస చేయడం అనేది ప్రత్యేకంగానే చెప్పుకోవాలి. ఈ కేస్లాపూర్ నాగోబా జాతరలో ఈ మర్రి చెట్ల కింద ఏదైతే బస చేసే ఘట్టానికి సంబంధించి మనతో వివరించడానికి మేస్రం వంశ పెద్దలు ఉన్నారు. చెప్పండి, అంటే ఈ పాదయాత్ర తర్వాత 4 రోజుల పాటు ఇక్కడ బస చేయడానికి కారణాలు ఏమిటి? నా పేరు మేస్రం చిన్ను పటేల్. చేరిన తర్వాత ఇంద్రమ్మ ఉంటుంది సార్. ఇంద్రమ్మ దగ్గర వచ్చి మొన్న ఇక 14 తారీఖు జనవరి 14 తారీఖు ఆడ చేసి ఆ అమ్మది యొక్క పూజ చేసి ఈ మర్రి చెట్టు కాడికి ఇక్కడ ఇక చేరుకున్నారు. చేరిన తర్వాత నిన్న ఇక ఏదో తాకిజ్ అని ఉంటుంది. తాకిజ్ అంటే ఇది మన చనిపోయిన వాళ్ళు ఉంటారు, అది కర్మకాండం. ఆ ప్రోగ్రాం కార్యక్రమం ఇవాళ ఉంటుంది సాయంత్రం వాళ్ళది. ఇవాళ అయిన తర్వాత ఈయన ఇక 4 రోజులు ఉంటాం. 4 రోజులు ఇక్కడనే ఉండి తెల్లారి 18 తారీఖు ఏమో పూజ రోజు ఈ అన్ని ఇక బండ్లు ఇక అక్కడ ఇక గుడి కాడికి చేరుకుంటాం. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా అవే కార్యక్రమాలు చేస్తున్నాం. మేము దాదాపు మా మేస్రం వంశస్థుల 22 గట్టలు ఉన్నాయి, 22 పొయ్యిలు. అయితే మేము పటేల్ వంశం కట్టుడ గాయకి ఇట్లా ఉన్నాయి, 22 ఇట్లా ఉన్నాయి అవి తీగలు. అందరిగా ఎవరి వాళ్ళకి కూడా బాధ్యతలు ఉంటాయి, పనులు. పటేల్ అంటే ఏంది, కట్టుడు అంటే ఏంది, కట్టుడు అంటే అది పూజ, మీకు అంతే పూజారి అంటే తెలిసి. ఇట్లా ఈ కార్యక్రమంలో ఎట్లా మా తాతలు ముత్తాతల నుంచి తీసుకువచ్చిండ్రో సంస్కృతి ఆచారము, అదే ఆచారం కూడా నేటికి కూడా జరుపుకుంటున్నాం.
ఇది అంటే మొత్తంగా కేస్లాపూర్ మహాజాతరలో మొదటి నుండి ఏదైతే పూజలు అయితే మొదలవుతాయో అంటే ఏ ప్రచార రథం మొదలైనప్పటి నుంచి ప్రతిదీ ఆచార వ్యవహారాలతో నింపుకొని ఉంటుంది. తమ పూర్వీకుల నుండి ఏవైతే వస్తున్నాయో సాంప్రదాయ పద్ధతులను తూచా తప్పకుండా ఇక్కడ ఆచారాల వ్యవహారాలను అయితే మనకు పాటిస్తూ ఇక్కడ మిశ్రమ వంశస్థులు కనిపిస్తారు. ప్రధానంగా మరో కీలకమైన అంశం ఏమిటంటే ఈ మొత్తం ప్రయాణంలో ఎక్కడ కూడా మిశ్రమ వంశస్థులు అత్యాధునిక వాహనాలు వచ్చినా కూడా ఆ వాహనాలను ఎక్కడ కూడా ఉపయోగించే పరిస్థితులు అయితే మనకు కనిపించదు. చూడొచ్చు మనం ఇప్పుడు ప్రస్తుతం విజువల్లో ఇలాంటి ఎడ్ల బండ్లని పూర్తిగా అంటే మొదటి నుంచి అయితే ఏదైతే ప్రచార రథం ప్రారంభం అవుతుందో అప్పటి నుండి పూర్తి మొత్తం జాతర ముగిసే వరకు కూడా ఒక చోటు నుండి మరో చోటుకు వెళ్ళాలంటే ఈ రకమైన ఎడ్ల బండ్లనే ఆదివాసులు ఉపయోగిస్తూ ఉంటారు. రవాణాకు కావచ్చు, ఇటు సమాచార మార్పిడికి కావచ్చు. ఇప్పటికి కూడా తరతరాల నుండి అనాదిగా ఎవరైతే తాత ముత్తాతల నుండి వస్తున్న ఈ పద్ధతులను మాత్రం ఎక్కడ కూడా ఆదివాసులు విజేయకుండా తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. మనం చూడొచ్చు విజువల్స్ లో ఈ రకమైన ఎడ్ల బండ్లు ఇప్పటికి కూడా ఈ రవాణా వ్యవస్థకు అయితే వీళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. ఒక ప్రత్యేకంగా చూడొచ్చు. మొత్తంగా 2500 మంది మిశ్రమ వంశస్థులు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా కేవలం 22 పొయ్యిల మీదనే ఈ వంట చేయడం అనేది మరో ప్రత్యేకంగా అయితే నిలుస్తున్నది. గోదావరి జలాలను సేకరించడానికి 7 రోజుల పాటు మహాపాదయాత్ర చేయడము, అక్కడి నుంచి గోదావరి జలాలను సేకరించిన తర్వాత మళ్ళీ ఇంద్రవెల్లిలో ఇంద్రాయి దేవత వద్దకు చేరుకొని మహాపూజలు నిర్వహించడం, అక్కడి నుండి అదే రోజు ఇక్కడ కేస్లాపూర్లో ఉన్న ఈ పురాతన మర్రి చెట్ల వద్దకు చేరుకోవడము, ఇక్కడ 4 రోజుల పాటు బస చేయడము అనేది కూడా ప్రతిదీ ఏది చూసినా ఒక సాంప్రదాయ పద్ధతి, ఒక ఆనవాయితీ ఏదైతే తమ పూర్వీకుల నుండి వస్తున్న ఏవైతే ఆనవాయితీ ఉందో దాన్ని తూచా తప్పకుండా పాటించడం అయితే ప్రతిబింబిస్తూ ఉంటుంది. కెమెరా పర్సన్ సతీష్తో కిరణ్, 99 టీవీ, ఆదిలాబాద్. నెల్లూరు జిల్లా కలిగి